హాయ్ అండి. మీరు డీటెయిల్‌గా వినాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను వినండి. మహాలక్ష్మి బీటెక్. భర్త లేకపోయినా తల్లి ఎన్నో ఆశలతో కూతుర్ని పెంచి బాగా చదివించింది. కాలం మారిపోయిందమ్మా. నేను డేటింగ్ చేయాలి అంతే. నాకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని కూతురు అనడంతో ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి ఒప్పుకోలేదు. కానీ కూతురు అలాగైతేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేకపోతే పెళ్ళే మానేస్తానని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో డేటింగ్ అంటే ఏంటమ్మా అని అడిగింది. కూతురు చెప్పింది. సరే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడాలే కదా! సరే కానీ నువ్వు ఆ అబ్బాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజులు కలిసి తిరిగాక వద్దనుకుంటే ఎలా అంది. అల్లుడు కూతుర్ని చూసి పొంగిపోతున్న తల్లికి కూతురు చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన తన కథ చెప్పడంతో కూతురు నిర్ఘాంతపోయింది. 20 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పుకొని గుండున ఏడ్చింది ఆ తల్లి. అమ్మా క్షమించని తల్లి దగ్గరికొచ్చింది.